ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ముక్కలు తీసుకున్నాయి, సందువా ముక్కలు అండి ఇవి, సందువా చేప ముక్కలు. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం నేను పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది మెంతి పౌడర్ అండి కూడా తీసుకున్నాను. అలాగే మసాలా పేస్ట్, నేను ఇంట్లో చేసుకునే మసాలా పేస్ట్ అండి, ఇది వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇవన్నీ ఇలా కలిపేసుకుంటాను, మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను కదండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదంతా ఈ ఫిష్ ముక్కలకు పట్టించేసుకోవాలండి. ఇలా 2 వైపులా. బాగా ముక్కలకి ఇలా పట్టించుకోవాలండి మసాలా అంతాను. ఇదిగోండి ఫిష్ ఇలా మ్యాగ్నేట్ చేస్తానండి నేను. ఇది ఒక అరగంట పక్కన పెడితే అండి మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు పడతాయి. ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నానండి నేను. ఇదిగండి నేను ఫిష్ మ్యాగ్నేట్ చేసుకుని అరగంట అవుతుంది. నేను ఇప్పుడు బాండ్లీ పెట్టానండి, స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఫిష్ వేసేస్తున్నానండి నేను. ఇలా ఫిష్ ముక్కలు అన్నీ వేసేసుకున్నానండి నేను. నా గ్రేవీ కూడా ఇట్ల మీద పెట్టేస్తున్నాను కదా. అంటే ఇలా మీడియం మంట మీద బాగా వేగాలండి. ఇవిగంటే ఒక పక్క వేగేయండి. ఇప్పుడు తిరిగేస్తున్నాను నేను ముక్కలు. జాగ్రత్తగా తిరిగేసుకోవాలండి. ఇటువైపు కూడా బాగా వేగాలండి. ఇటువైపు కూడా బాగా వేయించుకుందాం. మూత అయితే పెట్టలేదండి, మూత పెడితే ముక్క మెత్తబడిపోతుంది. ఇలాగే వేపుకోవాలి మూత లేకుండా. ఇదిగండి రెండో వైపు కూడా వేగింది. ఇప్పుడు కొంచెంగా గరం మసాలా చల్లుతున్నానండి నేను. గరం మసాలా చల్లింది కదా, మళ్ళీ తిరిగేస్తున్నాను నేను ఒకసారి. 2 వైపులా వేగిపోయింది.
వైపులు కూడా కొద్దిగా గరం మసాలా వేసి రెడీ అయిపోయిందండి ఫిష్ ఫ్రై. కొత్తిమీర వేసేస్తున్నాను నేను. అంతేనండి, సందువా ఫిష్ ఫ్రై రెడీ. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంతేనండి, ఫిష్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.